నేను అదే చెప్తున్నా కదా, ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటుండు. నేను కూర్చుని మా అందరికి ఫస్ట్ కూర్చున్న ఏమో ఫస్ట్ గెలిచిన ఎంక సీట్లు ఉంటాయి, సెకండ్ గిట్లో మధ్య సీట్లు ఉంటాయి, మూడోసారి కూర్చోండి ముందు సీట్లు ఉంటాయి. మాకు మూడోసారి గెలిచింది కాబట్టి మూడో సీట్లు ఉంటాయి. వీళ్ళ ఎంక సీట్లు ఎందుకు కూర్చురు అని అడుగుతా, ఏమి ఇచ్చారు? బాత్రూమ్లు దగ్గర అయితే అంట, అందుగురించి ఎంక కూర్చుంటున్నాడు. ప్రజల గురించి శాసనసభ ఉందా, అసెంబ్లీ ఉందా? లేకపోతే నీ బాత్రూమ్ కొరకు ఎంక కూర్చుంటా అని చెప్తావా? అంటే ప్రజలను పిచ్చోలనుకుంటున్నాను. నువ్వు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నువ్వు చెప్పాలంటే రేపు 21వ తారీఖు కేటీఆర్ గారు మీటింగ్ ఉంది రా. ఇప్పుడు నిరుపేద బిడ్డలను గులగొట్టిరు కదా, నువ్వు టీఆర్ఎస్ పార్టీ పేరు మీద గులగొట్టించావా, నీ కాంగ్రెస్ పార్టీ పేరు మీద గులగొట్టించినా చెప్పు ప్రజలకు. కాబట్టి మీకు ప్రజలు ఇప్పుడు కాదు, వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది. వాళ్ళకు డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి ఓటు హక్కు ఏదైతుందో ఆ ఓటు హక్కు ప్రజల దగ్గరకు ఉంటుంది. నేను చెప్పినా ప్రజలు గుణపడని చెప్తారు. వాళ్ళకి టైం వస్తుంది. ఇలా వాళ్ళని బెదిరించో చేస్తున్నావు. ఏ పార్టీలో ఉండను చెప్పనోడవే నువ్వు ప్రజలకు ఏం సేవ్ చేస్తావు నువ్వు?